హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు D6 న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ అదేవిధంగా తహసీల్దార్ గారిని ఎంపీఓ గారిని డిసిసి చైర్మన్ డిసిసి వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారిని అదేవిధంగా ఏఎంసీ ఆర్ డైరెక్టర్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డిటి సివిల్ సప్లై గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ నాయకులందరూ కొద్దిగా సేవకుండా ఎంత సేవలు మంది ఈరోజు మనం పండుగ రోజు ఎందుకంటే గత 10 సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడే మనం రేషన్ కార్డు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి ప్రాథమిక ఖచ్చితంగా అందించడానికి మన ప్రియతమ శాసనసభ్యులు అభివృద్ధి ప్రభుత్వ పేదలంటే అమృతం సేవలు అందించే మన విశ్వేశ్వర వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ పక్షాన అదేవిధంగా తహసీల్దార్ గారిని మాట్లాడాల్సిందిగా పెడతాను. ఎంఆర్ఓ కోల చంద్రమోహన్ మండలంలో ఎన్ని రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారో తెలిపారు. మన తెలంగాణ మన తరఫున ఎంతో కాలంగా రేషన్ కార్డు పంపిణీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు జరుగుతుంది. మన మండలంతో కొత్త కార్డులు 300 యూనిట్ శాంక్షన్ అయినాయి. అడిషనల్ కోసం 800 యూనిట్ శాంక్షన్ అయినాయి. మొత్తం కలిపి 1148 వస్తాయి మండలికి. ఇవి విలేజ్ వారిగా డివైడ్ చేసి అందరికీ ఇష్టం కదా. ఇవి తమ చేతుల మీద పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మనం గత 10 సంవత్సరాల నుండి ఎన్నో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది. కానీ మన ఎవరికి ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. కానీ మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే విశ్వేశ్వర గెలిచిన తర్వాత మన అందరికీ ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో పెద్దవాడే కాదు పేదవాడు కూడా ముడి పూటగా సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో సోమవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన అఫీషియల్స్ కి అలానే ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరికి ముఖ్యంగా లబ్ధిదారులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి లీడర్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. గత 10 సంవత్సరాలలో కూడా ఎవరికి రేషన్ కార్డు అయితే రాలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా? గత 10 సంవత్సరాలలో ఎవరికి కూడా రేషన్ కార్డు రాలే. మన నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు బయట వచ్చి మేము రేషన్ కార్డులు ఇచ్చినామంటే వాళ్ళు ఇచ్చినవి మనమైతే ఎక్కడ దాపెట్టుకోలే. రేషన్ కార్డులు వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చింది ఎక్కడ అంటే బై ఎలక్షన్స్ ఎక్కడ వస్తే రేషన్ కార్డులు అక్కడ ఇచ్చిండ్రు. బై ఎలక్షన్స్ ఉన్న దగ్గర ఓట్ల కోసం వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చుకున్నారు. అంతేగాని వేరే ఏ నియోజకవర్గంలో కూడా కొత్త రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వలేదు. మీరందరూ ఎన్నో సందర్భాలలో రేషన్ కార్డులు కావాలని అడిగినారు. మాకు రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలని ఊర్లోకి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతుంటారు.
ఈ రేషన్ కార్డు ఇవ్వడం అనేది ఇప్పుడు గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చినాం. మళ్ళా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలోనే అందరికి రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందికి వచ్చినాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అందరు ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ అప్లై చేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. మాటలలో చెప్పి మూటలు కట్టే ప్రభుత్వం ఏమో మనది, చేతలలో చేసి చూపించే ప్రభుత్వము మనది. పేదలకు ఏది చేస్తే ఉపయోగం పడుతుంది, వాళ్ళకి ఏది అవసరం అన్నది తెలుసుకొని ఆర్థికంగా ప్రభుత్వం ఎంత చిక్కిపోయి ఉన్నా కానీ ఉపయోగపడే పథకాలని ముందుకు తీసుకొచ్చి వెళ్తున్నాం. సన్న బియ్యం అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి దొడ్డు బియ్యం వస్తుంటే ఆ దొడ్డు బియ్యం ఎవరు కూడా వాడుకోవట్లేదు. అంతా చాలా ఏళ్ళ కింద తినేటోళ్ళు, కానీ 10-15 ఏళ్ళ కింద దొడ్డు బియ్యం ఎవరు కూడా తింటలేదు. అది దేనికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఇంకా డబ్బు పోయి కూడా అదే ఇచ్చేదే పేదోళ్ళ కోసం. ఆ పేదోళ్ళకు ఉపయోగపడకుండా వాళ్ళు కోట్ల కాండ్లకు అమ్ముకుంటారు, పిల్లలు పట్టించుకుంటారు. ఇచ్చే లాభం అని ఆలోచన చేసి సన్న బియ్యము ఇస్తే తృప్తిగా తింటారన్న ఆలోచనతో ఇచ్చినాం. ఈ రోజు ఆ సన్న బియ్యం వండుకొని అన్నం తింటుంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? తినే చెయ్యి. ఆ చెయ్యి గుర్తుని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ప్రతి చిన్న దాంట్లో కూడా ఉపయోగపడేది ఆలోచన చేసి. ఇది ముందు ఎలక్షన్స్ కి ముందు మనకు చెప్పలేదే సన్న బియ్యం అని. చెప్పని కూడా ఏది అవసరం అన్నది చూసుకొని చేస్తున్నాం. ఆ సన్న బియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రోజు వండుకొని తింటున్నారు ఇళ్లలో. ఇందిరమ్మ ఇల్లు, ఇంతకుముందు వాళ్ళు డబల్ బెడ్రూమ్లు అవన్నీ మాటలు చెప్పిండ్రు. అల్లుడు వస్తే ఏడుంటాడు, కోడలు వస్తే ఏడుంటది, గొర్రెనీడ కడతాం, బాలనీడ కడతామని మాటలు బాగానే చెప్పిండ్రు. కానీ ఏవి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. వాడి 2-3 ఇచ్చి మరి అది ఒక లెక్క లేదు, పత్రం లేదు. ఈ రోజు మన నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున వచ్చినాయి. అవన్నీ కూడా అడుగులైన పేదవాళ్ళకి పెట్టించినాం. అక్కడితో అయిపోయిందా? అయిపోలే. ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలతో సహా కలుపుకుంటే ఈ 2-3 ఏళ్లలో ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడమే మా కళ. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ఎంతో ఆలోచన చేసి రేషన్ కార్డులు అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, మన రైతు భరోసా ఇవన్నీ చేస్తున్నారు. అది మనం అందరం కూడా గమనించాలి. ఇక ప్రభుత్వ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, అందులో ఏమి డోకా లేదు. కొడకళ్ళ మండలం విషయానికి వస్తే 6 మండలాలు మాకంటే మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలని పోటీ పడుతున్నా మన కొడకళ్ళకే నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టించిన. ఎందుకంటే కొడకళ్ళ మండలం ఇంకా డెవలప్ కావాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పి అంత పెద్ద ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మన కొడకళ్ళ మండలంలోనే పెట్టించిన. ఎడ్యుకేషన్ హబ్ తయారవుతుంది కొడకళ్ళ మండలం రాబోయే రోజులలో. మన పిల్లలందరి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటది, మంచి చదువు అందరికి అందుబాటులో ఉంటది కొడకళ్ళ మండలంలో, ఇంకా చుట్టుపక్కల ఉన్న మండలాలలో. ఇంకా కొడకళ్ళలో పాలకుర్తి చెండు రిజర్వాయర్ అయితే చెప్తున్నా, తప్పనిసరిగా 3 ఏళ్లలో అన్ని పనులు కూడా పూర్తి చేపిస్తాం. పాలకుర్తి చెండు రిజర్వాయర్ కొడకళ్ళలో ఏ డెవలప్మెంట్ ఉన్నా ముందు చేపిస్తామని అందరు కూడా మాటిస్తున్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా అందరూ మీ అన్నల అక్కలని గెలిపించుకోవాలి. నాకు అయిపోయింది, నన్ను గెలిపించిండ్రు, నా మీద నమ్మకంతో నాకు నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటా. ఖచ్చితంగా మీ అభివృద్ధికి నేను ముందుకు తీసుకెళ్తాను మాటిస్తున్నా. ఇప్పుడు మీలో ఒకరైనా, మీ ఊరు వాసులైనా, మీ అన్నల అక్కలని, సర్పంచ్లని, వార్డు మెంబర్లు, సెక్యూరిటీసీ, ఎంపీటీసీగా గెలిపించుకునే బాధ్యత మీది. దానికి ఏ ప్రభుత్వ పథకాలు ఉన్నా వాళ్ళకు వారధి లెక్క మీకు, అట్లనే గవర్నమెంట్ మధ్యలో ఒక వారధి లెక్క ఉండి అన్ని కూడా మీకు అందే విధంగా చూస్తారు. మన ఊర్లో ఏ డెవలప్మెంట్ ఉన్నా కానీ ఖచ్చితంగా రేపు ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కూడా కాంగ్రెస్.
వేరే వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉంటే ఇంకా ఎక్కడితో ఆపుకోండి. కాంగ్రెస్ గెలుపుని చూసి ఇంకా అక్కడిక్కడ ఎవరైనా ఒకరిద్దరు వీళ్ళు ఉంటే మటుకు వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు కూడా కనిపించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు కనిపించారు. ఇప్పుడు మొన్న ఏదో అది ఇది అని తిరిగిండ్రు, 2-3 రోజుల కింద తిరిగిండ్రు, ఏదో యాత్ర చేసిండ్రు. ఆ యాత్ర ఇంకా ఎందుకు ఆ యాత్ర గురించి మాట్లాడుతున్నారు? మనం వద్దు, అందరూ రాష్ట్రంలోనే అందరు నవ్వుతున్నారు ఆ యాత్ర చూసి. ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని 5 రోజులలో వస్తున్నాయి నీళ్ళని మనం చెప్పినాక అదే 5 రోజుల్లో మాట పెట్టుకొని ఎగ్జామ్ పేపర్ లో కనుక ముందు పిల్లలు శంఖాలను కాపీ కొట్టినట్టు 9 చూసి కాపీ కొట్టారు కదా, ఆ విధంగా కాపీ కొట్టినట్టు అదే 5 రోజుల మాట పట్టుకొని ముట్టడిస్తారంట. ఏమి ముట్టడిస్తారు? జనాలన్నా ఎవరైనా ఉన్నారా అక్కడ యాత్రలో? రైతులు ఎవరైనా ఉన్నారా? ఇంకేముంటే ఇదేదంతా వాయే, ఇక చెప్పుకొని కూడా ఏం లేదు ఆడపిల్లగా. ప్రతిసారి అంతే, నేను అనుకున్నా ఒకసారి అంటే సరేలే ఏమో అనుకున్నా. మనకి ఇట్లాంటి ఐడియాలు రావు కదా. ఎంతసేపు మన అభివృద్ధి ఏంటి, మనం ఏం చేస్తాం, మన పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న దానిపైన ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి జిమ్మికులు అని మనకు రావు కదా. ఒకసారి చేసినప్పుడు నిజమేనేమో, పాపం రైతుల కోసం తిరిగిందేమో అని అప్పటికి కాదని నాకు తెలుసు, అట్లా అనుకుందాం. కానీ ప్రతిసారి అంతే, నేను మీటింగ్ పెట్టుకోవడం లేకపోతే నేను ఇంకేదైనా చేసి పలానా రోజు నీళ్ళు వస్తున్నాయి అంటే జాలిగా అది పట్టుకుంటారు, పోతారు. ఇంకా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే ఎవరు లేరు, రైతులు ఎవరు లేరు. ఇంకా మళ్ళా కూడా అట్లా ఏమైనా చేస్తే ఇంకా అంతకన్నా అధ్వానం ఉండదు. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు లేదు మనం. కానీ ఆ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో ఆ పార్టీ దాఖలాలు లేకుండా పోతుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లీడర్ ఎవరైతే కొట్లాడి గెలిపించిండ్రో వాళ్ళ కష్టానికి ఇప్పుడు వాళ్ళు నన్ను కష్టపడి గెలిపించింది, ఇప్పుడు వాళ్ళ కోసం నేను అయినా మా అర్థమైనా కష్టపడి ప్రతి కార్యకర్త కండగా ఉండి ఖచ్చితంగా మీకు పొజిషన్ వచ్చేటట్టు మీరు కష్టపడతామని మీకు మాటిస్తున్నా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడే పోరాడిండు. ఇప్పుడు మనం పోరాటం చేసుకోని అవసరం లేదు. అందరం కలిసి మంచిగా ముందుకెళ్తే చాలు. మనం 2 అడుగులు వేస్తే ఆ ఇదికే వాళ్ళు కొట్టుకోబోతారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు అందరూ మన పార్టీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కోల చంద్రమోహన్, డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు అందే శ్రీవర్ణ, ఏఎంసీ చైర్మన్ అండాలు, వైస్ చైర్మన్ ఈరంటి సాయికృష్ణ, పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్లు దేశగాని నాగరాజు, బలబోజు రమేష్, బత్తుల వెంకన్న, కాంగ్రెస్ కొడకండ్ల పట్టణ పార్టీ అధ్యక్షుడు మసురం రవీందర్, నాయకులు పసునూరి మధుసూదన్, అందే యాకయ్య, దూలం సతీష్, నరేష్ పవార్, ఎన్ఎం శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.